Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో స్టూడియోలో సీనియర్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్ గౌరవనీయులు శ్రీ నడింపల్లి సీతారామరాజు గారు ఉన్నారు. నమస్కారం సీతారామ. నమస్కారం. ఉదయం, వార్త, ఆంధ్రప్రభలలో తనదైన శైలిలో రాణించి తెలుగు జర్నలిజం చరిత్రలో పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి పేరు నడింపల్లి సీతారామరాజు అని చిరస్థాయిగా లిఖించుకున్నటువంటి జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు. మా తరం ఉదయంతో పాటు ఆ తర్వాత వచ్చినటువంటి బొబ్బిలిపులిలో వారి వార్తా కథనాల్ని చదువుతూ పెరిగినటువంటి తరం మా తరం. దాదాపు ఒక 12 ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలతో పాటు చూసినటువంటి ఒక విలక్షణమైనటువంటి జర్నలిస్టు. ఆ 12 ఎన్నికల ఆ సమయ సందర్భాలలో వాటిని వారు విశ్లేషించినటువంటి తీరు, ఏ ఎన్నికలో కూడా వారి విశ్లేషణలు వమ్ము కాలేదు. వారు చెప్పినటువంటి విధంగానే ఆ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. అటువంటి ఒక ట్రాక్ రికార్డు నడింపల్లి సీతారామరాజు గారి సొంతం. సీతారామరాజు గారు చెప్పాలి, ఎప్పుడు ఎలా జర్నలిజంలోకి ప్రవేశించారు? క్లుప్తంగా అయినా పర్లేదు, ఒకసారి మన వీక్షకుల కోసం. నాకు చిన్నప్పటి నుంచి కూడా జర్నలిజం అంటే ఇష్టం అండి. ఆ పెరిగిన వాతావరణం కూడా అలాంటిది. మా తాతగారు మహా పండితులు, అలాగే మా ప్రాంతంలో కూడా మంచి కోనసీమ విద్వాంసులు పుట్టినటువంటి ప్రాంతం, అలా వేద పండితులు పుట్టినటువంటి ప్రాంతం. కోనసీమ అనేటువంటిది ఇంచుమించుగా కేరళలాగే ఉంటుందండి ఆల్మోస్ట్ ఆల్. ఆ లైఫ్ స్టైల్ అదంతా, చుట్టూ రివర్స్ అన్ని 5 ఐలాండ్స్ ఉన్నాయండి. 5 ఐలాండ్స్ చుట్టూ మధ్యలో రివర్స్, గోదావరి విభిన్నమైనటువంటి పాయలు సముద్రంలో కలుస్తుంది. ఒకటి అంతర్వేదిలో కలుస్తుంది, ఒకటి వాడలలో కలుస్తుంది, ఒకటి మురమల యానం దగ్గర కలుస్తుంది. ఇలాగా పాయలుగా విడిపోయినటువంటి మంచి ప్రాంతం. వాతావరణం అది అన్ని బాగుంటుందండి. అటువంటి ప్రాంతంలో పుట్టడం వల్ల మాకు కూడా కలుషితం అనట్లేదు లైఫ్ స్టైల్లో కూడా. అది ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో ఉన్న సాంగత్యం, వాళ్ళ గురించి చదవటం, వాళ్ళతో తిరగటం, వాళ్ళు చూడటం, ఇలాగ నాకు ముందు జనరేషన్, మా తాతగారి జనరేషన్, ఇలా మా ఫాదర్ జనరేషన్, అంటే నేను 3rd జనరేషన్. అంచేత కొంచెం భిన్నమైనటువంటి వాతావరణంలో పెరిగినటువంటి వాళ్ళు, ఒక సంస్కృతి సాంప్రదాయాలకి, ఒక ప్రిన్సిపల్స్కి కట్టుబడి జీవితం అంటే ఇలా ఉండాలి అంటే వివేకానంద లాంటి వాళ్ళ గురించి బాగా చదవటం, వివేకానంద గురించి మొట్టమొదటి ఆర్టికల్ నేను రాయటం. అది కూడా PUCలో ఉండగా వివి గిరి గారు మన ప్రాంతం నుంచి వచ్చిన ఆయన, కానీ బరంపురం నివాసి తప్ప ఆయన తెలుగువారు. బరంపురం అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేది. గంజాం డిస్ట్రిక్టు, బరంపురం, కోరాపుట్టు ఇవన్నీ కూడా తెలుగు ప్రాంతాలండి. అన్ని తెలుగు ప్రాంతాలు పోయి ఈనాడు చిన్న ప్రాంతం కోనసీమగా మిగిలింది. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే గొప్ప గొప్ప పండితులు కూడా. అటువంటి చోట పెరగటం. మొట్టమొదటిగా వివేకానంద మీద బాగా, మా ఊళ్ళో ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు, ఎక్కువ వివేకానంద గురించి చెప్పేవారు. కేరళ నుంచి వచ్చారు వారు, స్వామీజీ అండి. ఆయన వివేకానంద డివోటీ. రామకృష్ణ మిషన్ తోటి రంగనాథ్ స్వామీజీ వారందరితో పరిచయాలు ఉంటాం. నాకు ముందు నుంచి ఆ విధంగా ఫిలాసఫికల్ లైఫ్లో ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చినటువంటిది. కానీ మధ్యలో కొంచెం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్గా వెళ్ళిపోవటం జరిగింది. ఇది మొట్టమొదటి ఆర్టికల్ స్వామి వివేకానంద మీద రాశానండి. సంభవామి యుగే అని, అంటే భగవద్గీతలో కొటేషన్ తీసుకుని దాన్ని పెట్టాను. అప్పుడు నారా వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో ఉన్నారు. వారి తర్వాత వచ్చినటువంటి వారు కూడా మన కూచిమి సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఒక ఆయన ఉండేవారు, నాకు జ్ఞాపకం లేదు. ఇన్ బిట్వీన్ 1972-71 ప్రాంతంలో రాశానండి. అది కన్యాకుమారి ఏదైతుందో అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ కట్టారు. అది ఓపెనింగ్కి నా ఆర్టికల్ వేశానండి ఆంధ్రప్రభలో ఎడిట్ పేజీలో. సంభవామికి చాలా ఇంప్రెసివ్గా ఉందని అంతా చాలామంది ఆ రోజులో కార్డులు రాసి నాకు పంపించారు. అంటే ఎడిటర్ గారు పంపితే మాకు పంపించారు. నేను అక్కడ అప్పుడు PUC చదువుతున్నాను. ఆ విధంగా ఒక మంచి ఆర్టికల్ రావటం. నాకు పారితోషికం 30 రూపాయలు పంపించారు. 30 రూపాయలు పంపితే 15 రూపాయలు పెట్టి 3 దుప్పట్లు వచ్చినాయండి, 5 రూపాయలు. 15 రూపాయలు పెట్టి 3 చీరలు కొన్నాను. మొత్తం 6 వస్తువులు వచ్చినాయండి 30 రూపాయలకి ఆ రోజుల్లో. 6×5=30. అయితే నేను నా రూమ్కి వెళ్ళేటప్పుడు చెట్ల కింద పడుకుని మంచు అప్పుడు కూర్చున్నప్పుడు కూడా లేనటువంటి వాళ్ళకి ఆ దుప్పట్లు పట్టుకెళ్ళి నేనే నైట్ పట్టుకెళ్ళి కప్పేశాను. నా రూమ్మేట్స్ ఉండేవారు, వాళ్ళు కూడా సైకిల్ మీద వెళ్ళి వేసేసారు. ఆ విధంగా తరతం 30 రూపాయలు 3 చీరలు కొన్నట్టు మా అమ్మగారికి,
అలాగే నాకు సంబంధించిన బంధువులకి ఒక్కో చీర ప్రజెంట్ చేశాను. దట్ ఈజ్ ఫస్ట్ నాకు వచ్చినటువంటి పారితోషికం అండి. అది ఆ థ్రిల్లింగ్లోంచి నేను బయటపడలేకే జర్నలిజం వచ్చారు. అని మీ పేరు వినగానే ఎన్టీ రామారావు గారితో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి జర్నలిస్ట్ మీరు. ఒక దశలో ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని శాసనసభకు పోటీ చేయించాలని కూడా అనుకున్నారని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఎన్టీ రామారావు గారితో మీ ప్రయాణం గురించి. ఎన్టీ రామారావు గారితో పరిచయం ఎలా అయితే అండి, నేను చదువుకున్న రోజు నుంచి కార్డు రాసేవాడిని. ఆయన పిక్చర్లు నేమ్స్ రాస్తాయి సరదా మాకు తెలియని వయసులో. కొత్త కొత్త సినిమాలు తీస్తుంటే రాముడి భీముడి అన్నీ చూసి అవి అటువంటి టైటిల్స్ ఏ రాసి పంపించాను. ఆ విధంగా ఒక ఆయన ఫ్యాన్ దాంట్లో గ్రూప్లో జాయిన్ అయిపోయాడు మాకు తెలియకుండానే. ఆయన హీరోయిజం, ఆయన వ్యక్తిత్వం, ఆయన నడవడి స్టైలు చాలా భిన్నంగా ఉండేది. మాకు పోటీ అక్కినేని నాగేశ్వరరావు గారి టీము. ఇద్దరికి ఎప్పుడు అది ఏంటంటే వాళ్ళు ఎలా కలిసిపోరో లేదో తెలియదు కానీ ఇక్కడ ఎప్పుడు కొట్లాట్లతోటే ఉండేవారు. ఆయన సినిమా వచ్చిందంటే దాన్ని ఎగతాళి చేయటం, ఏం సినిమా వస్తే ఆ విధంగా చూసినటువంటిది. ఆ రోజు నా చిన్నతనంలో బాల్యంలో వచ్చినటువంటి సినిమా లవకుశ. ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదండి. అద్భుతమైన సినిమా. సెల్యులాయిడ్ పైన ఫస్ట్ ఈస్ట్మన్ కలర్తో పూర్తి రంగుల చిత్రం. అది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అది ఆ రోజుల్లో దానికి అయిన డబ్బు 2 లక్షలు 3 లక్షలు అయితే ₹1 కోటి కలెక్ట్ చేసిన సినిమా అండి. అయినటువంటి డబ్బు కన్నా 100 రెట్లు ఎక్కువ వచ్చినటువంటి సినిమా సెల్యులాయిడ్ పైన ఒక లవకుశ సినిమా. అద్భుతమైన టేక్ అండి. అదే తీసుకున్న విధానం కానీ, ఆ కథా విధానం కానీ, సంవిధానం కానీ, పుల్లయ్య గారు, సిఎస్ రావు గారు వాళ్ళంతా కలిసి తీసిన సినిమా అది. అలాగే అంజలి గారి భర్త ఆదినారాయణరావు గారు, ఇలా ఒక గొప్ప శంకరెడ్డి గారు ప్రొడ్యూసర్. ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అలాగా ఎన్టీ రామారావు గారి అభిమానిగా చాలా బాగా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తితోటి పరిచయం తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఎక్కువగా. ఆయన అభిమానిగా మాట్లాడకారంటే రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి లైన్ తీసుకోవటం. అదేవిధంగా దాసనారాయణరావు గారు ఆయనతో తీసిన సినిమాలు, ఉదయం పేపర్ పెట్టడం, మేము రాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ. అదే మాకు ఇంకా యాదగిరి గారు, మాడపూడి శ్రీధర్ గారు, ఇప్పుడు జగన్కి అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అమర్ గారు, ఇలా ఎంతోమంది, ముకుందన్ మీనాన్ ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, పాసి యాదగిరి రామచంద్రమూర్తి గారు, ఇలా ఒక్కరేంటండి పతంజలి గారు ఇట్స్ ఎ వెరీ గుడ్ పెన్, హిస్టారికల్ పెన్ అది. అవును అవును. ఆయనకు గురువు గారు కూడా ఉన్నారు. ఆయన స్టైల్ ఈయనకు వచ్చిందని చెప్తారు అక్కడ విజయనగరంలో. చేతను ఆ విధంగా ఒక విధమైనటువంటి గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేయటం, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ విధి విధానాలు మాకు ఆకలింపు చేసుకుంటాం. నారాయణరావు గారు మాకు ఈజ్ లైక్ మై గాడ్ ఫాదర్ అండి. దాసనారాయణరావు గారు అంత ఆ విధంగా అభిమానించి ప్రేమించి, ఆయన ఫస్ట్ టైము స్టూడియోలో బహుదూరం బాటసారి తీస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో మధ్యాహ్నం కలిసి ఫోన్ చేసినప్పుడు కూర్చునేవాడు. నేను ఇంకా జర్నలిజంలోకి పూర్తిగా రాలేదండి, ఊరికే ఫ్రీలాన్సర్గానే ఉన్నాను, చదువుకుంటున్నాను లా కాలేజీలో. ఆంధ్రప్రభకు రాస్తూ ఉండేవాడు. రాస్తూ ఉంటే ఆయన దగ్గర కూర్చోవడం, ఆయనతో పాటు ఫోన్ చేయటం. సీతారామరాజు మనమే పేపర్ పెడితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. టైటిల్ కూడా గుర్తు వచ్చి పెట్టేసుకున్నాను మైండ్లో అన్నారు. ఉదయం అని చెప్పేశారు. చాలా బాగుందండి టైటిల్, ఎక్సలెంట్ టైటిల్ అని చెప్తాం. చాలా బాగుంది అన్నాను. ఎవరు ఎడిటర్గా బాగుంటారో చెప్పు నువ్వు అన్నారు. నాకు అప్పటికి ఐవీకే గారితో ఆంధ్రప్రభలో ఫ్రీలాన్సర్గా ఆయన రాస్తూ ఉంటూ, ఆయనతో అంత ముందు నుంచి సంబంధాలు ఉంటూ, వాళ్ళ అమ్మాయికి నేనే ఒక సంబంధం చూసి ఆఖరి అమ్మాయికి మ్యారేజ్ చేయటం, అమలాపురం సంబంధించిన వారి అల్లుడు ఎవరైతే అయ్యారో నాగేశ్వరరావు గారు అడిషనల్ కమిషనర్గా కమర్షియల్ ట్యాక్స్ పనిచేశారు. వాళ్ళ తమ్ముడు నేను క్లాస్మేట్స్. మధు అని, కాంట్రాక్టర్ మధు అని, అట్లాగే అతని బ్రదర్ ఇలా రాంబాబు, కట్టా రాంబాబు, ఇలా ఒక టీం అంతా మా అంతా కలిసి ఆయనతో ఉన్న సన్నిహితం ముట్టుకొని వారికి మంచి సంబంధం అండి, బాగుంటుంది, బాగా చదువుకున్నాడు అబ్బాయి అంటే అమ్మాయిని మ్యారేజ్ చేశాను వారికి, అబ్బాయికి, మా క్లాస్మేట్ బ్రదర్. ఆ విధమైనటువంటి ఎక్కడున్నా ఏదో చేయటం, ఎవరికో ఒకరికి హెల్ప్ చేయటం, ఆ సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవటం, అది బై బ్లడ్ వచ్చినటువంటి మా సాంప్రదాయంగా వచ్చినటువంటి. ఆ విధంగా సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ వెళ్ళాం. నారాయణరావు గారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను. అంత అభిమానంగా చూసేవారు. అప్పుడు ఏవికే ప్రసాద్ గారు బాగుంటారండి, మంచి ఎడిటరు, అన్నిటికీ ఫౌండర్ ఎడిటరు. ఆయన అలాంటి వాళ్ళు ఉంటే మన పేపర్కి బాగుంటుంది అంటే తీసుకురామన్నారు. ఏవికే గారి దగ్గరికి వెళ్ళాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ అక్కడ పనిచేస్తున్నారు. ఈయన ఎడిషన్ చూసేవారు. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు వీక్లీ చూసేవారు. పక్క రూములు ఉండేవి.
ఒకరి ఎక్స్ట్రీము ఇంకొకరేమో సనాతన ధర్మం. అవును, సంబంధం రెండు భిన్న ధృవాలు. భిన్న ధృవాలు కలిసి పనిచేస్తున్న సందర్భం అండి. ఆయన ఈ ఏవికే గారు అంతా అప్పటికే లెఫ్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి వ్యక్తి ముందు నుంచి. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి నాగపూర్లో చదివినటువంటి వాళ్ళు ఈయన. ఆ విధంగా వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఆ నారా వెంకటేశ్వరరావు తర్వాత ఎవరైనా చెప్పుకోవాల్సి ఉంటే ఏవికే ప్రసాద్ గారే. అంత నాలెడ్జబుల్ పర్సన్ చాలా రేర్గా ఉంటారు. అది ఆ విధంగా ఆయన తీసుకెళ్ళి పరిచయం చేయటం, ఉదయానికి ఫస్ట్ ఎడిటర్గా అందరూ ప్రధాన పాత్ర నాదుందండి. దానికి ఐ ఫీల్ ప్రౌడ్. ఉదయంలో మీ ప్రవేశం అంటే ఏబికే ప్రసాద్ గారిని ప్రవేశపెట్టినటువంటి ఆ తెర వెనుక కథనం ఆసక్తికరంగా ఉంది. ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకున్నారంట. ఎన్టీ రామారావు గారికి ఇంకోటి ఏంటంటే ఆయనకి క్షత్రులు అంటే బాగా అమ్మానం. డివిఎస్ రాజు గారితో ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి, అలాగే ఆయనకి సినిమాలు ఫస్ట్ నుంచి సంగీత దర్శకులుగా ఉన్నటువంటి పశ్చిమ తాడేపల్లిగూడలో టీవీ రాజు గారు, తోటకూర వెంకటరాజు గారు, ఆయన సినిమాలన్నింటికి ఆయన చేశారు. అట్లాగే సంభాషణల రచయితలు డివి నరసరాజు గారు అంటే చాలా ఇష్టం. ఇలాగా ఓ రాజులతో ఆయనకు మంచి సంబంధం బాంధవ్యాలు. రాజుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పలకరించడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, ఏదైనా చేపల కూర ఉంటే వాళ్ళకి పంపించడం. ఆయన రామారావు గారికి మంచి భోజన ప్రియుడు అండి. ఇలాగా ఆయన వాళ్ళతోటి మమేకం అయిపోయినటువంటి సంబంధ బాంధవ్యాలు ఆ విధంగా నన్ను కూడా లైక్ చేశారు ఆయన. ఎందుకంటే భోజన ప్రియుడు కాబట్టి మన ఇంట్లో చీరమేన దొరుకుతుందా రాజుగారు అన్నారు. ఎప్పుడో కానీ దొరుకుతుందండి. అది గోదావరికి వరద వచ్చినప్పుడు దొరుకుతుంది. తూర్పు గాలి ఇస్తున్నప్పుడు వస్తుంది. తూర్పు గాలికే పడుతుందండి. తూర్పు వర్షాలు పడినప్పుడే చీరమేన అనేటువంటి చిన్నది ఇంతే ఉంటుంది, సేమియాలా ఉంటుందండి, చిన్న చిన్న ముక్కలతో. అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది చైర్మన్ సీతారామరాజు గారు చైర్మన్ కూర తినాలని ఉందన్నారు. నన్ను చూసినప్పుడల్లా ఏదో కూర చెప్పారు ఆయన. ఒకసారి రామల కూర ఏట్లు అంటారు, చాలా రేరుగా దొరుకుతాయండి. ఏదంటే డివిఎస్ రాజు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క దాన్ని ఆ వాసన రాజు అనేసరికి నన్ను పట్టుకుందండి. అది అంచేత ఏంటంటే రామారావు గారికి మంచి భోజన ప్రియులు. భోజనంలో కూడా ఆయన స్పెషల్ అండి. ఏదైనా ఆయన తిన్నా చేసినా పెట్టినా కూడా అలాగే ఉండేది. అంచేతను అలాగా మా ఇద్దరి మధ్య సంబంధం బాంధవ్యాలు బాగా బలపడినాయండి. పార్టీ పెట్టిన వెంటనే April 2 నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్చి 29 పార్టీ పెట్టారు, April 2 మీకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నాతో పాటు ఇంకా ఇచ్చి ఉండొచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు నా వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిచయం చొప్పుని అప్పుడు ఫ్రీలాన్సర్గా ఉన్నాం కాబట్టి మొట్టమొదటి పేపర్ కాబట్టి ఆంధ్రప్రభకి ఇచ్చారు. ఆంధ్రప్రభకి నేను రాశాను అదండి. ఆయన 2 ఇస్తాను, 29 ముందే కలిశాను. నేను కలిస్తే April 2 ఇస్తాను, నా పుట్టినరోజు అన్న. నాకు అనుమానం వచ్చి పుట్టినరోజు అంటున్నారేంటి, వేడేస్తున్నారేంటి ఇంటర్వ్యూ. రామారావు గారు మే 28 పుడితే ఏప్రిల్ అంటున్నారేంటి అన్న. ఆయన ఏ చేసి చెప్పినా అలాగే ఉంటుందండి, చెప్పరు, టైం వచ్చిందాకే చెప్పరు అది. అయితే April 2 ఏబీకే గారి దగ్గరికి వెళ్ళి మనకి April 2 ఇచ్చారండి ఇంటర్వ్యూ. మనం వచ్చామన్నారు 4 o'clock. అయితే నువ్వు అయితే మనం ఎక్స్ప్రెస్గా అక్కడికి వచ్చేసాయి, మన కారు మేనేజర్ గారి కారు ఉంటుంది, నటరాజన్ గారు మేనేజర్ అండి, ఆ కారు వేసుకెళ్ళిపోదాం సీతారాం. అయితే భోజనం చేయటం ఏంటండి, కారు వేసుకెళ్ళటం ఏంటండి. మరి 4 గంటలకు అంటున్నాడు. 4 గంటలు తెల్లవారుగట్ట 4 గంటలకు ఈడేవడరా తెల్లవారుగట్ట 4 గంటలకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను ప్రపంచం ఎంతవరకు చూడలేదు, ఏ రాజకీయ నాయకుడి గురించి చదవలేదు, వినలేదు, చాలా విచిత్రంగా ఉంది, తప్పకుండా వెళ్దాం, ఇదేదో ఉంది, గమ్మత్తు ఉంది ఇందులో వస్తే అని. అంటే ఆయన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆయన లైఫ్ స్టైల్ డిఫరెంట్ లైఫ్ స్టైల్, ఎవరికి అందనటువంటి వ్యక్తిత్వం ఎన్టీ రామారావు గారు. ఇదే డిఫరెంట్ పర్సనాలిటీ అని చెప్పాను. చెప్తే తప్పకుండా వెళ్దామన్నారు. నేను షౌకత్ ఫోటోగ్రాఫర్, ఇండియా ఎక్స్ప్రెస్ కంటే వాడు వెదర్ కూడా అక్కడ అమెరికాలో ఫోటోగ్రాఫర్గా ఉన్నాడు. ఆయన న్యూయార్క్ టైమ్స్ దేనికి పనిచేస్తాడు. ఆ షౌకత్కి చెప్పారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఆయన తీసుకెళ్ళి అయితే మేము 3 పడుకోవటానికి వీల్లేదండి, పడుకుంటే లేవలేము 4 గంటలు అంటే. ఈలోగా మనం అంత స్నానం చేయాలి, అంత శుభ్రంగా వెళ్ళాలి. అయితే పడుకోవద్దు, లాస్ట్ ఎడిషన్ నేను ఎలాగో 1 గంట దాకా ఉంటాను కదా, ఇంకో 2-3 గంటలు ఇక్కడే కాలక్షేపం చేసేద్దాం. అక్కడే డిన్నర్ చెప్పింది భోజనం చేసిన తర్వాత అంతా మేమందరం కలిసి ఎగ్జాక్ట్లీ 3:30 కరెక్ట్గా బయలుదేరారు. అప్పుడు ముషిరాబాద్ స్టూడియోలో పైన ఉండేవారు ఆయన, కింద థియేటర్ ఉండేదండి. లేసేపటికి పైన గోర్ఖా వర్క్ చెప్పారు, అప్పుడు గోర్ఖాస్ ఉండేవారు ఆయన, అది స్టూడియో కూడా ఉండేదండి. అది అతను పైకి వెళ్ళేసరికి రమ్మని తీసుకెళ్ళాడండి. సరిగ్గా 4 అంటే 4, ఎగ్జాక్ట్లీ 4. ఆయన అంత టైం పంక్చువాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు రాజకీయాల్లోనండి. రాజకీయాలు మనం చూస్తాం కదా, వేళంటే రేపు కనిపించే వ్యక్తులు చూసాం మనం. కాబట్టి అసలు మొత్తం కనపడకుండా వెళ్ళిపోయిన వ్యక్తులు కూడా. అంచేత రామారావు గారి టైం సెన్స్
అంచేత సక్సెస్ కారణం కూడా ఆయన టైం అండి. అంచేత వెళ్ళేటప్పటికి గుమ్మను విపరీతంగా పొగ వచ్చింది తలుపు తీసేసరికి. ఏదో అంటుకుని సీతారాముడు అంటుకోవటం కాదండి, లోపల సాంబ్రాణి ఇది స్మెల్ వస్తుంది కదా అని లోపలికి వెళ్ళాం. అంటే ఆయన కిర్రు చెప్పులు, షోలాపూర్ కిర్రు చెప్పులు వేసుకుని కిర్రు మంట వచ్చారు. దయచేయండి అన్న, ఆయన మాకు కనపట్లేదు, పొగలో ఉన్నారు ఆయన. ఇట్స్ వెరీ గుడ్ పర్సనాలిటీ సార్. నెవర్ సీన్ సచ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ అండి ఎన్టీ రామారావు గారు. ఇది డిఫరెంట్. ఏమంటే అంచేతను పిలిచారు, వెళ్ళేవాళ్ళు. అప్పుడు పరిచయం లేదు ఏవికే గారు, మీరు ఏవికే ప్రసాద్, దయచేయండి ప్రసాద్ గారు. ఆ స్టైలు, మాట అంత, ఆ మర్యాద మన్నన. ఇప్పుడు మనం కేసీఆర్ దగ్గర నుంచి బూతులు, రామారావు గారి నుంచి ఆ భాష కంపేర్ చేస్తే అక్కడి నుంచి తెలుగు ఎక్కడికి పడిపోయిందో తెలుస్తుంది. అంచేత ఏంటంటే తెలుగు నుడికారానికి ఆయన అంతేతనే నేను తెలుగు వల్ల బుండాన్ని పాడేవారు పద్యం ఎక్కడైనా. అలాగే శ్రీకృష్ణ గారు రాసిన పాటని శ్రీకృష్ణ వేములపల్లి శ్రీకృష్ణరాజు గారు అది ఆ పాటగా తీసుకున్నాను. తెలుగు అంటే అంత అబ్బానండి. తెలుగు వల్లబుండాను ఆయనే వల్లబుడు అనుకున్నాను. ఆయనే శ్రీకృష్ణదేవరాయలుగా మమేకం అయ్యేవాడు ఆయన. ఆ విధంగా ఆయన పిలిచారండి, చూసాను అన్నీ. నేను నన్నే ఇంటర్వ్యూ తయారు చేయమన్నారు. ఏవి గారు నా డైరీలో రాసుకుంటే ఆ ఇంటర్వ్యూ కూడా నేను రాసింది చాలా చాలా క్వశ్చన్స్ తయారు చేశాను. రామారావు గారు చెప్పి మన క్వశ్చన్స్ ఆయన చాలా వరకు ఫాలో అవ్వరండి. ఆయన చెప్పేది మనం బ్రేక్ వేయాలి తప్ప ఆయన బ్రేక్ వేయటం ఎక్కడ ఫ్లో వెళ్ళిపోతుంది. అయిన తర్వాత అడగండి బ్రదర్ అన్నారు. మొదలుపెట్టామండి. ముందు మీ ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల సిద్ధాంతం, ఎన్నికల మేనిఫెస్టో, జెండా ఏమిటి అనండి. మన దేశం తెలుగుదేశం, మన మాతృభాష తెలుగు భాష, అదే తెలుగుదేశం, అందుకోసం దాన్ని పెట్టాం అని ఆయన తెల్లపెడం సినిమాలో కూడా ఛాలెంజింగ్గా ఇక్కడ తెలుగు భాష యాజిటేషన్, తెలుగు జాతి మనది, అది నారాయణ రెడ్డి గారి చేత రాయించుకున్నాను. అని చేతను తెలుగు భాషాభిమాని అండి ఆయన. మళ్ళీ నిజంగా కృష్ణదేవరాయలే పుట్టాడేమో అనిపించింది ఆయన ఆ తెలుగు పదజాలం మీద ఉన్న పట్టుని. అయితే కూర్చున్న తర్వాత అన్నీ అడిగాను. నేను అన్న తర్వాత సిద్ధాంతం ఏంటని అడిగాను. దాస్ క్యాపిటల్ అండి, లేకపోతే రికార్డియన్ థియరీ ఆఫ్ లేబర్ అనేది వారెవరు, మాకు ఒకటి HMTV రికార్డ్ తప్ప మాకేం తెలియదు. ఏ రికార్డు తెలియదు. రికార్డియన్ థియరీ ఇట్స్ ఏ గ్రేట్ థియరీ అండి. అది దాన్ని బేస్ చేసుకుని కార్ల్ మార్క్స్ కమ్యూనిజం రాశాడు. నేను ఆ ఉద్దేశంతో ఆయన ఊరికే ట్విస్ట్ చేయడానికి, ఆయన లైఫ్ అది ఎలా మాట్లాడతారు, ఆ స్టైల్ ఎలా ఉంటుందని అడగటం కోసం చెప్పింది అది. అక్కడి నుంచి మామూలుగా వెళ్ళిపోయామండి. ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సింబల్ గురించి, కార్మికులు ఎవరు, కర్షకులు ఎవరు, రైతులు ఎవరు, జెండా ఎవరు, మాట్లాడేప్పుడు కదా పిడికిలు బిగించటమే. ఏమండి ఇలా చేసి చూపిస్తే ఆ వంగిది కాదు, అసలు ఆ ఏరు వంగిది కాదండి. అంత కమిట్మెంట్, ఏదో చెయ్యాలని వెళ్తాం. అలాగా ఆ ఇంటర్వ్యూ ఆశాంతం అద్భుతమైన ఇంటర్వ్యూ అండి. ఆయన ఏవికే గారు ఆయన ఇంకా 2-3 క్వశ్చన్స్ వేశారు మధ్యలో, భాష మీద వేశారు. మీరు భాషా కోవిదులు, మేము భాషా విధులను అన్నారు ఆయన. దాంతో ఏవికే గారు స్టాప్ అయిపోయింది. ఆయన విధుడు, ఈయన భాషా కోవిదుడు. దాంతో ఆయన ఇంకేం అడగాలో తెలియలేదు. ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోయారు ఏవికే గారు. ఆయన బాగా మంచి ఇంటర్వ్యూ జరిగిందండి. అక్కడి నుంచి అది ఏప్రిల్ 10వ తారీఖు ఫస్ట్ మహానాడు, దానికి సప్లిమెంట్ చేసాం. అంతకుముందు సుబ్రహ్మణ్యం గారని ఆయన రెగ్యులర్ జర్నలిస్టు ఆంధ్రప్రభ, ఆయన కూడా ఇంటర్వ్యూ చేసుకున్నారు. తర్వాత ఆయన కూడా వేశారు. మా దానికి నన్ను టైటిల్ పెట్టమన్నారు. ఏం పెట్టారంటే టైటిల్ నా పార్టీ బాక్స్ ఆఫీస్ హిట్ అని అనే సినిమా టైటిలే పెట్టాం. ఎందుకంటే సామాన్యులుగా చేరువు కావడం బాక్స్ ఆఫీస్ హిట్ అనేసరికి మంచి థ్రిల్లింగ్ ఉందండి దాంట్లో. అలాగే అయింది బాక్స్ ఆఫీస్. అక్కడి నుంచి రామారావు గారు కూడా బయలుదేరండి మాతో. అది ఆ రోజుని ఇంచుమించుగా చాలా కాపీలు, 1000 కాపీలు ఆంధ్రప్రభ పర్మిషన్ పైనుంచి సరోజ్ గోయాంక దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. 10,000 కాపీలు వేయాలని, సప్లిమెంట్ కాబట్టి సప్లిమెంట్ పంచిపెట్టామండి. అది ప్రమోషన్ వర్క్ కింద కూడా వాళ్ళకి ఉపయోగపడింది, చాలా ఉపయోగపడింది. అలాగా ఆయనతోటి ఏదైనా సంబంధ బాంధ్యాలతోటి ఆయన ఎలక్షన్ తోటి తిరగటం, ఆయనకేమో ఆ వ్యాన్లో వెళ్ళటం. ఆ వ్యాన్ కూడా MGR ఇచ్చాడండి, చెవర్లెట్ వ్యాన్. ఇవాళ కూడా తగుళ్ళు కోర్టులో ఉండి అక్కడే ఉండిపోయింది, అది తుప్పట్టేసిందండి. ఆయన రామారావు గారు ఆయన ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఎవరు MGR ఇద్దరు. మన తెలుగులో ఎలాగో రామారావు గారు, తమిళంలో MGR.
ఉన్నారు. జమినీ గణేషన్, శివాజీ గణేషన్ అంతా ఉన్నారు. మన నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు. అక్కడ వీళ్ళిద్దరే అటు ఇటు సూపర్ స్టార్ కింద ఉన్నటువంటి వ్యక్తులు. అంచేతను ఆయన కూడా వెళ్ళటం, ఆయన ఎక్కడికైనా ఏదైనా కావస్తే ఆయన తిండి తెలుసు కాబట్టి జంతికలు గింతికలు ఇలాంటివన్నీ చిల్లర తిండి చాలా తినేవారు. చాలా ఎందుకంటే ఇంచుమించుగా 35,000 40,000 కిలోమీటర్లు తిరిగారండి. ఆ స్టామినా నాకు ఆశ్చర్యేసిందండి. 60 years అండి. ఏమండి భయం నుంచోటం, వర్షం వచ్చినా ఇలా తుడుచుకోవటం, ఏమండి ఒక స్పిరిట్, అదేదో సినిమాలో షాట్ లాగే తీసేవారు అనమాట. అంత విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తిని నేను చాలా అరుదుగా చూశాను. చాలామంది పొలిటీషియన్స్ కూడా తిరిగాను, మంచి నాయకులతో తిరిగాం. ఎందుకంటే ఆయనలో స్టైల్, ఆయనకి ఏంటంటే లెఫ్ట్ మూమెంట్ మీద ఆయన కమాండ్ ఉందండి. ఓసారి చెప్పారు ఆయన, నాది అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు పార్టీని నిషేధించినప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ 1950s నెహ్రూ గారి టైంలో నిషేధించినప్పుడు, ఇన్ బిట్వీన్ 1947, 50s నిషేధం. ఆయన మొబైల్స్ రోడ్లో ఉండేవారట. సెంటర్ రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు ఆయన షెల్టర్ ఇచ్చారు. షెల్టర్ ఇచ్చి ఇట్ ఈస్ ఎ క్రైమ్, కానీ ఆయన్ని భయపడలేదు. ఆయన స్నేహానికి, వాళ్ళ మీద ఉన్న గౌరవం ఆయన్ని షెల్టర్ ఇచ్చాను, మా ఇంటికి వస్తూ ఉండేవారు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు అని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు, సెంటర్ రాజేశ్వరరావు గారు, అలాగే తరిమిల నాగిరెడ్డి గారు. ఆయనకి అందరితోటి కృష్ణా జిల్లా కావటం వల్ల, దట్టు నిమ్మకూరు కావటం వల్ల, కృష్ణా జిల్లా నుంచే కమ్యూనిస్ట్ ఉద్యమం బాగా ఉధృతంగా సాగటం వల్ల, సాలపల్లి పోరాటాలు ఇలాంటివి జరగటం వల్ల, సెంటర్ రాజేశ్వరరావు గారు ఆయన కూడా అక్కడ ఆ ప్రాంతం వాడు కావటం, ఇలా భిన్నమైనటువంటి గన్నవరం నుంచి సుందరయ్య గారు గెలుపొందటం, ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఇంకోటి ఏంటంటే కష్టజీవి రామారావు గారు. ఎందుకంటే పాలు అమ్మటం దగ్గర నుంచి చెప్పారు నా నేను పాలు నిమ్మకూరు నుంచి బిందులు కట్టుకుంటాను. ఆ రోజుల్లో బిందులండి, ఇటు అటు కట్టుకుని సైకిల్, పైగా నేను చెప్పులు వేసుకునండి గుడివాడకి నిమ్మకూరు నుంచి సైకిల్ కట్టుకొచ్చి, ఒక్కోసారి టైం అయిపోతుందేమో ఒట్టలు తీసేటప్పటికి ముందు తెల్లవారిట్లు వెళ్ళాలి కదండి, రైల్వే ట్రాక్ మీద ఆయన సైకిల్ తొక్కేసేవాడు అండి. రైల్వే ట్రాక్ మీద ఒక 100 లీటర్ల పాలు పట్టుకుని తొక్కడం మొండి మనిషి, ఏమంటే బండ మనిషి. అదేవిధంగా హీరోయిన్స్ నాజూకైన మనిషి. ఇన్ని ఉన్నాయండి ఆయనలోని. ఇటు రైతు సంబంధించింది ఉంది, ఇటు కార్మికుడికి సంబంధించింది ఉంది, ఇటు హీరోయిక్ యాజ్ ఏ మూన్, ఇది లుక్స్ లైక్ ఏ మూన్. మే నెల మాసంలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు జన్మించినటువంటి మే నెల మాసంలో, May 28 ఆయన జన్మదినం. అటువంటి మే నెల మాసంలో ఆయన 101వ జయంతి వస్తున్న సందర్భంగా ఇన్ని జ్ఞాపకాలు ఎన్టీ రామారావు గారి గురించి మీరు పంచుకుంటున్నారు మాతో. చాలా, ఎందుకంటే చాలా అరుదైన నాయకత్వం అండి ఆయన. లాస్ట్ ఎంట్రీ కూడా నేను కాశీపతి గారు వార్త గురించి చేసామండి. కాశీపతి గారు నేను రాను, నువ్వు వెళ్ళా, ఏవికే గారు నేను తీసుకెళ్ళాను, ఇప్పుడు మీరు కూడా ఉండాలి. వార్తకు ఇచ్చింది ఆయన బ్యూరోషిప్, నేను స్పెషల్ కరెస్పాండెంట్. వెళ్తే అంటే కాశీపతి గారికి విప్లవ నేపథ్యం ఉందండి. అని ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన తరిమిల నాగిరెడ్డి గారికి ఆయనకి దగ్గర సంబంధాలు, అంటే ఆయన అనుచరుడి, గ్రేట్ పర్సనాలిటీ. తరిమిల నాగిరెడ్డి గారు లాంటి లీడర్ని నేను సాక్రిఫైస్ చేసిన లీడర్ని చూడండి. ఆయన సంజీవ్ రెడ్డి గారు బాగుమరిది. సంజీవ్ రెడ్డి గారు బాగుమరిది కదా. సంజీవ్ రెడ్డి గారు ఆయన ఉన్నంతకాలం అక్కడ పోటీ చేయలేదు, ఓడిపోతామని. సంజీవ్ రెడ్డి గారు తమ్ముడు నేను రాజశేఖర రెడ్డి, ఇది సిపిఐ, సెంటర్ రాజేశ్వరరావు గారి వరకు. ఈయనేమో బావమరిదేమో ఎక్స్ట్రీమిస్ట్ అండి. ముందు కూడా ఆయన కూడా మార్క్సిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. కానీ ఆయన్ని సంజయ్ రెడ్డి గారిని ఓడించిన తర్వాత ఆయన ఏంటంటే, ఆయన అక్కడి నుంచి అనంతపూర్ నుంచి నేను అక్కడ పోటీ చేయను, బలరామరెడ్డి గారు కాళహస్తి సీట్ ఇస్తే అక్కడ ఆయన పోటీ చేశాడు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. చీఫ్ మినిస్టర్ అయ్యి కర్నూలుకి వచ్చాడు. ఆ విధంగా రాష్ట్రం నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అక్కడ చేయటం, ప్రకాశం గారికి అవకాశం రానివ్వండి, అన్ని కుట్రలండి. అప్పటి నుంచి కుట్రలు. ముందు మనకి చాణక్యుడి దగ్గర నుంచి ఈ కుట్రలు ఎలా జరుగుతాయో, ఆయన చంద్రగుప్తుడు విక్రమాదిత్య గురించి మనకు తెలుసు కాబట్టి, అంచేతను అక్కడి నుంచి మనంతా పయనిస్తూ వందలాది వేలాది సంవత్సరాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నామండి. ఇప్పుడు కూడా రాజధాని లేదు. ఇదేదో శాపం అనుకుంటాను సార్ నేను. ఏదో రామాయణ కాలంలోనూ భారత కాలంలో ఎవడో శాపం పెట్టుంటాడు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఆంధ్రులకు రాజధాని ఉండకూడదు. ఎన్టీ రామారావు గారు ఇడిపోయిన రాష్ట్రాన్ని కలిపే ప్రయత్నంలో చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో అప్పుడే అయిపోవాలండి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలి. ఎందుకంటే 360 మంది సాక్రిఫైస్ చేశారు. ఇట్స్ గ్రేట్ వార్. అది ఒక రెబిలియన్ అండి. అటువంటి 69 యాజిటేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఛాలెంజింగ్గా కలపడం కోసం తెలుగు వాళ్ళు కలిసి ఉండాలనేటువంటి ఆ తపనతోటి ఆయన ఆ తెల్లాపేడలో పాట పెట్టడం, తెలుగుదేశం పార్టీ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ ఆయనతోటి తీసుకెళ్ళటం ఒక ఎలా ఉందంటే మళ్ళీ కృష్ణదేవరాయలు విజయం సాధించినట్టే ఇక్కడి నుంచి అక్కడికి. మనకి అటు మీరు అన్నట్టు కిందాక చెప్పారు చూసారా, కోరా పుట్టిపోయింది, గంజాం డిస్ట్రిక్ట్ పోయింది. పోవటం వల్ల వాళ్ళ రాష్ట్రాలు చిన్నవి
అదేనండి. ఎందుకంటే ఒరిస్సా చిన్నది అయిపోతుంది, మన రాష్ట్రం మన తెలుగు ప్రాంతాలు ఇచ్చేసారు. అందులో అంచేతనే బరంపురం వివి గారి గారు వెళ్ళిపోయారు. అసలు ఒరిజినల్గా ఏంటంటే వివి గారి గారు మా ఊరు బంధువులు ఉన్నారు, శాయన్ మాస్టర్ అని, జిల్లాల శాయన్ గారు, వాడు మేనల్డ్ అండి. మా ఊరు కూడా లేబర్ మినిస్టర్గా మా ఫాదర్ ఫ్రెండ్ లేబర్ మినిస్టర్గా వచ్చారండి అప్పుడు. ఆయన లేబర్ అంటే నెహ్రూ గారి క్యాబినెట్లో లేబర్ మినిస్టర్ ఆయన. అటువంటి వ్యక్తులు మనం కలిసి ఉండాలి, దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని ప్రయత్నం చేశారు వీగిరి గారు. ఈ సంజీవ్ రెడ్డి గారి గ్రూపు, బెదవాడ గోపాల్ రెడ్డి గారి గ్రూపు, ఇప్పుడు ఆ రోజులో ఉన్నటువంటి ఆ నాయకత్వంలో డిఫరెన్సెస్, ప్రకాశం గారిని దూరంగా వెలివేయటం, ఆయన మళ్ళీ పార్టీ పెట్టాల్సి వచ్చింది. ప్రకాశం పంతులు గారు ఇస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. పోనీ కలిపారు. బుర్గుల రామకృష్ణారావు గారు, మాడపాటి హనుమంతరావు గారు, వీళ్ళంతా ఇక్కడ, రావి నారాయణ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి బిఎన్ రెడ్డి గారు సాక్రిఫైస్ చేసిన లీడర్స్ అంతా ఉన్నారు కాబట్టి, రజాకార మూవ్మెంట్కి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. వాస్తవానికి అండి, దీన్ని మనం రక్షించుకోవాలని. అటువంటి మనం విడిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ రాజధాని లేని రాష్ట్రం, ప్రపంచంలో ఏకైక రాష్ట్రం ఇప్పుడు అలా ఆంధ్రప్రదేశ్ చాలా సిగ్గుతో తల ఉంచుకోవాలండి. అక్కడ నాయకులు మిమ్మల్ని ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు రామారావు గారు? రామారావు మీరు కోరుకు అసలు సికింద్రాబాద్ అన్నారండి. సికింద్రాబాద్ అన్నారు. సికింద్రాబాద్ ఏంటంటే ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడే పెరిగా, ఇక్కడ ఆల్మోస్ట్ నాది ఇంచుమించుగా 40-50 years ఇక్కడే గడిచిందండి. ఇక్కడ రావటం, లా కాలేజీలో చేరటం, కోదండరామ్ మా కంటెంపరీ అండి. ఇలా మేమంతా ఒక లెఫ్టిస్ట్ పీడిఎస్ ఆర్గనైజేషన్లో ఉంటాం. అంతకుముందు ఏబీపీలో ఉంటాం. ఏబీపీలో ఉన్నట్టు నేను వెంకయ్యనాయుడు గారు అంతా, నేను సెక్రటరీ ఉంటే వెంకయ్యనాయుడు గారు జాయింట్ సెక్రటరీ, మాకు పిరాటి వెంకటేష్ గారు చైర్మన్ అండి, కృష్ణాపత్రిక పెట్టినాడు, సుధాకర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, సురవన్ కాదండి, సుధాకర్ రెడ్డి గారు ఒక సుధాకర్, ఆయన అంటే విద్యార్థి పరిస్థితి నాయకుడు, ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్ ఆయన. తర్వాత మేమంతా ఉండటం, అదే ఆ విధంగా అంచెలంచెలుగా మారినటువంటి ఇక్కడ వ్యవస్థని కంట్రోల్ చేయటం కోసం ఆయన చేస్తే మనం ఇవాళ కోస్తాకే పరిమితం అయిపోయినామండి. మనకి ఉన్నదల్లా మనకి ఏదంటే ఆంధ్రప్రదేశ్ మిగిలిన దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం. రామారావు గారు పెట్టినటువంటి విత్తనాన్ని మనం కనుక కంటిన్యూ చేయగలిగితే, ఆయన విజన్ని, ఆయన డ్రీమ్ని, ఆయన ఏదైతే భావించారో ఆంధ్రులంతా కలిసి ఉండాలి, తెలుగువాడంతా కలిసి ఉండాలని ఆ భావన ఎప్పుడూ మంచిదేనండి. ఆయన అందుకోసమే విజయం సాధించారు. సీతారామరాజు గారు, ఎన్టీ రామారావు గారితో ఇన్ని జ్ఞాపకాలు కలబోసుకున్న మీరు, ఆ తర్వాత దాసనారాయణరావు గారు, ఉదయం మూతబడిన తర్వాత మళ్ళీ బొబ్బిలిపుల్లో కూడా మీదైనటువంటి శైలిలో మీరు ప్రయాణం సాగించారు. బొబ్బిలిపులి కూడా మూతబడింది. ఎందుకు దాసనారాయణరావు గారు ఇట్లా ఉదయం దినపత్రిక, ఆ తర్వాత ఈ బొబ్బిలిపులి, ఈ వారపత్రిక, రాజకీయ వారపత్రిక ఈ మూతపడటానికి కారణం ఏంటి? అవి ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసినటువంటి అలల్లాగా ఎగసి ఆ తర్వాత చప్పున చల్లారిపోయి అలా పడిపోవడానికి ఏంటి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఏదంటే మన రాయుడు గారికి అందరికి తెలుసు అండి. ఆయన ఏంటంటే మన ఉదయం ఉదయం ఇంట్లో ఫ్యామిలీలో ఇష్టం లేదండి. పద్మ గారికి ఎప్పుడు గొడవ కింద ఆవిడకి అందరి ముందు కూడా ఆవిడ కేకలేసేవాడు. అంటే డబ్బు అంతా దీని మీద డబ్బు చేసేస్తున్నారు, తీసుకొచ్చాను. పేపర్ అనేది నడపడం మామూలు విషయం కాదు. ఆయన ఉదయం పెట్టడానికి కూడా డీప్ రూట్ ఏంటంటే డీప్ కాజ్ ఏంటంటే రామోజీరావు గారు వ్యవహరించిన తీరు, ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యానాలు, కథలు, పాల్కోడేటట్టు ఆయన చేత చతుర విప్లవాలు కథలు రాయించడం, ఆయన మీద వ్యంగ్యంగా అనేక రచనలు చేయించడం, ఆయన ఏదో విధంగా దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం, ఇవన్నీ ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ తీసుకొచ్చి ఆయనకి వ్యతిరేకంగా ఇవన్నీ తిరుగుబాటు మనస్తత్వంతో వ్యవహరించేటువంటి శైలిని ఇండస్ట్రీలో ఆయన తట్టుకోలేకపోయారండి. వెరీ సెన్సిటివ్ పర్సనాలిటీ దాసనారాయణ, కష్టపడి పైకి వచ్చినటువంటి. అలాగే రామోజీరావు గారు కూడా, నారాయణరావు గారు ఎలా కష్టపడ్డారో ఆయన పైకి వచ్చినట్టు. కానీ కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని నిరాదరణ గురి చేయటం, అవమానం చేయటం, ఆయన్ని సంబంధించినటువంటి వ్యక్తిగత దాడి జరిగిందండి. దాన్ని తట్టుకోలేక ఆయన ఉదయం పేపర్ పెట్టడం జరిగిందండి. అయితే విచిత్రం ఏంటంటే, ఏ దాసనారాయణరావు గారు తిరుగుబాటు చేసి ఉదయం పేపర్ స్టార్ట్ చేశారు, అదే ఆయనతోటే ఆఖరి రోజుల్లో చాలా సన్నిహితంగా ఉంటాం రామోజీరావు గారితో. అవును, చివరి రోజుల్లో ఆయన పిలిస్తే పరిగెత్తుకెళ్ళిపోవటం. అవును, ఆయన చాలా స్ట్రగుల్లో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు నెలల తరబడి సితారా హోటల్లో ఉండటం, అక్కడే షూటింగ్లు చేయటం, 100 అడిగితే 1000 ఇవ్వటం, ఇలాగా డబ్బు చాలా పాటు చేసేసారు. ఆ విధంగా కూడా ఉదయాన్ని దెబ్బతీశారు. ఉదయాన్ని దెబ్బతీయటం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. అందులో ఏంటంటే నారాయణరావు గారు ఏదేదో దెబ్బతీయాలన్నట్టు. దీంట్లో పాపం ఆయన ఏంటంటే నారాయణరావు గారు సున్నితమైన మనసు తట్టుకోలేకపోయారు. ఎలాగ మనం బతికించుకోవాలి పేపర్ని, ఈ పేపర్ ఉండాలి అనేటువంటి భావంతో ఆయన ఎవరైతే ఉన్నారో అదే విధంగా అవమానం జరిగినటువంటి వ్యక్తి మాగుంటి సుబ్రహ్మరెడ్డి గారు.
పివిఆర్కే ప్రసాద్ గారు ఏదో డబ్బు పట్టుకెళ్ళిస్తే స్వీట్ ప్యాకెట్ ఇస్తే పట్టుకెళ్తే ఆ పివిఆర్కే ప్రసాద్ గారు అప్పుడు సెక్రటరీ ఏంటంటే ఆబ్కారీ దానికి కమిషనర్గా ఉన్నారు. అందుచేత ఏంటంటే ఆయన ఆబ్కారీ బిజినెస్ చేస్తున్నారు. మెక్డొనాల్డ్ కంపెనీకి సౌత్ ఇండియాలో ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారండి. ఇంకోటి ఏంటంటే పార్ట్నర్గా ఉన్నారు. ఆయన దెబ్బ కొట్టాలండి, ఆ పట్టుకోవటం, ఆయన అవమానం చేయటం, ఇలాగా ఒక పక్క దాసనారాయణ గారి మీద చేశారు. ఉదయం కొందాం అనుకుంటున్న వ్యక్తి మీద ముందే దాడి చేయటం జరిగింది. ఇలా పివిఆర్కే ప్రసాద్ గారు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన ఆయన నిజాయితీ పరుడో కాదో నాకు తెలియదు కానండి, ఈయన పట్టుకెళ్ళినప్పుడు స్వీట్ మొత్తం తీసుకున్నాడు. అప్పుడు ఎవరైతే ఆఫీసర్స్ వచ్చారో ఆయన ఇన్ఫార్మ్ చేశాడు, ఇదేదో జరుగుతుంది, నా మీద కుట్ర జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇన్ఫార్మ్ చేయడంతో ఆయన్ని మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిని ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఇన్వాల్వ్ కావటం, పట్టుకోవటం జరిగింది. కానీ వాస్తవానికి ఏంటంటే ఆయన మంచి ఫ్రెండేనండి. ఆయనకి సుబ్రహ్మరెడ్డి గారికి పివిఆర్కే ప్రసాద్ గారు నాతో స్వయంగా చెప్పారు, నేను ఇలా జరుగుతుంది అనుకోని సీతారామరాజు గారు. ఓ రోజు ఇద్దరు ట్రైన్లో వస్తున్నాం, ఆయన గోదావరి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఆయన పైన వచ్చింది, అప్పటికే రిటైర్ అయిపోయాడు, 10 సంవత్సరాలు అయిందండి. నేను నా కింద పెడుతున్నానండి. నన్ను ఆయన గమనించలేదు. అంటే కాకినాడ ఎక్కారు, నేను రాజమండ్రిలో ఎక్కాను. పాపం చాలా కష్టపడి పైకి ఎక్కుతుంటే చూశాను నేను. అయ్యో ఈయన పెద్ద ఆయన నేను ఎక్కుతున్నారు, ప్రసాద్ గారు రండి కింద నా పెడుతుంది, మీరు నేను పైకి ఎక్కుతానన్నారు. ఇది మోర్ దెన్ 15 years క్రితం జరిగిందండి. అప్పుడు నేను ఆయన్ని పైన పడుకోబెట్టడం జరిగింది. అప్పుడు ఏదో మాట సందరూ ఆయనతో ఉన్న పరిచయాన్ని బట్టి ఓసారి చెప్పారు, ఇదేదో నన్ను బదనాం చేయడం కోసం చేసే ప్రయత్నంగా తెలిసి నేను ఈ తప్పు చేశానని. ఆయన తప్పు చేసినట్టుగానే భావించాడండి. ఆయన ఒక కొంచెం ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని కాబట్టి, అంటే ఇప్పుడు ఒక కషాయం వేసుకుంటే సంస్కారం అయిపోయినట్టు కాదు. మనం చాలామంది చూస్తున్నాం, ఎలక్షన్లో పోటీ చేస్తుంది. స్వరూపానంద్ ఉన్నాడండి, మొన్నటిదాకా ముసుకేసుకోండి. అప్పుడు కాషాయం అంటే ఆయన యోగి ఆదిత్యనాథ్ అయిపోదామని ఇక్కడ పోటీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ మీద హిందూపూర్లో పోటీ. అంటే మనం ప్రతి కాషాయం వేసుకున్నవాడు, గడ్డం పెంచినవాడు, బొట్టు పెట్టుకున్నవాడు, నామం చేస్తున్నవాడు మంచివాడు అనుకోవటానికి వెళ్ళలేదు. మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలా మోసం చేసినటువంటి వాడు మనం ఎంతోమంది చూస్తాం. అందుచేతను రాజకీయాలకు సంబంధించి ఎక్కడో కానీ మహాపురుషుడు. ఇప్పుడు ఏంటంటే వివేకానంద లాంటి వాడు ఇలాంటి ఎరువేషాలు వేయలేదండి. వాళ్ళు సమాజానికి ఏం చేయాలో అంతవరకు చేసి వెళ్ళిపోయారు. రామకృష్ణ మిషన్ వేడంత సక్సెస్ఫుల్గా నడవడం కోసం ఆయన పడినటువంటి కష్టం, శ్రమ. వివేకానంద చికాగో వెళ్ళి ఆయన 100 ఏళ్ల తర్వాత మాట్లాడిన ఆ సభకి ఎక్కడైతే వెళ్ళారో అక్కడ నేను మళ్ళీ అది విజిట్ చేయటం అండి. అదే టైంలో అక్కడ ఉదయంలో రాయటం జరిగింది సార్. 100 ఏళ్ల తర్వాత అండి. 100 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే ఆర్టికల్ రాశారు. అక్కడ ఒక స్ట్రీట్కి వివేకానంద స్ట్రీట్ అని పెట్టారు చికాగోలో. వివేకానంద స్ట్రీట్ ఆ పోల్ మీద ఉంటుందండి. నేను చూశాను సార్, నేను ఫోటో తీశాను. కింద డస్ట్బిన్ ఉందండి ఆ పోల్ తిన్నగా. అక్కడ నల్లవాళ్ళు ఆ అన్నాన్ని తీసుకుని మన ఇక్కడ స్ట్రగుల్ పడుతున్నటువంటి పేద ప్రధానికి ఉన్నారు, అదే పరిస్థితి అక్కడ కూడా ఉందండి. అంత పెద్ద స్వాతంత్రం వచ్చిన దేశాన్ని, అంత గొప్ప దేశాన్ని కూడా తింటే అప్పుడు నేను 100 ఏళ్ల తర్వాత కూడా ఒక్క కుక్క కూడా లేనటువంటి పరిస్థితి ఉండి తిండికి అలవాటించే పరిస్థితి రాకూడదు అనేటువంటి ఏది వివేకానంద చెప్పాడో అదే దేశంలో ఈవేళ కుక్కలు తినే అన్నాన్ని అక్కడ నడవాళ్ళు తినటువంటి పరిస్థితి వచ్చిందండి. మంచి ఆర్టికల్ అండి అది. 100 ఏళ్ల తర్వాత వివేకానంద అని రాశానండి. ఆ విధంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ నా మీద, రామారావు గారు పిలవటం, ఇక్కడ సీట్ ఇస్తానంటూ, దాసరి గారు సీట్ ఇస్తానంటూ, దాసనారాయణ గారు ఎంతో ప్రేమతో చూడటం. ఆ తర్వాత బొబ్బిలిపులి కూడా మూతపడింది. ఆ తర్వాత బొబ్బిలిపులి మూతపడింది. మీ వార్తా కథనాలు ఉండేవి అందులో చదువుతూ. మీకు సినిమా వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు దాని మీద ఉండరండి, జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ కథ బాగుందంటే ఈ కథ బాగుంది, మళ్ళీ ఇంకో కథ. ఆయన వేస్ట్ అయిన ఫిల్మ్ తీస్తే ఒక 50 సినిమాలు అవుతాయి. నారాయణరావు గారు ఎంత వేస్ట్ చేసేవారు ఫిల్మ్స్కి, ఎంత అంటే ఆ ఫిల్మ్ ఏదైతే ఉంటుందో చాలా కాస్ట్లీ కదండి. అసిస్టెంట్ డైరెక్టర్గా చెప్తారు. ఇవాళ కూడా రేలంగి నరసింహరావు గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్తారు. ఎందుకంటే ఆయన దగ్గర 50-60 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు ఇలా. రామారావు గారు మనం మధ్యలో స్లిప్ అయ్యాం. ఎక్కడ ఇది ఇక్కడ సికింద్రాబాద్ ఇస్తానంటే సార్ నాకు అప్పటికే లెఫ్ట్ బాగా కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉన్నాం. సార్ నాకు వీటి మీద విశ్వాసం లేదు సార్, నాకు మళ్ళీ జనం ఎక్కడ జనం పోయారో అక్కడే తిడతారు, మీకు ఇంకా అనుభవం లేదు సార్, ముందు మీకే అనుభవం వస్తుంది అన్నాను నేను. ఆఖరి రోజులు అన్నాడండి, మీరు అప్పుడు చెప్పారు అనుభవం వస్తుందని, అనుభవించాను అని. ఆయన పాట కూడా పాడాడు, అనుభవించి రాజా. అనుభవించి రాజు కాదండి, ఇంకా మంచి పాట సార్, గొప్ప పాట సార్ అది. ఆ పాట నాకు గుర్తు రావట్లేదు. తర్వాత ఆయన నేను చేయించాను అన్న. ఏమిది అన్నారు, మాతో మీరు ఉండండి, మా క్యాబినెట్లో కూడా మీరు ఉంటారు,
లేదు సార్ అని. అప్పటికే బాగా సన్నిహిత సంబంధాలు ఏర్పడినాయి. లేదు సార్, అయితే మా పెంటాయి కొడుకు ఇస్తాను, పెంటాయి గడికి ఇస్తాను. అల్లడి రాజ్కుమార్ గారు ఎవడి పెంటాయి అనుకున్నాను. పెంటాయికి ఇస్తానన్నారు ఏంటంటే, ఎవరు సార్ పెంటాయి అంటే, మా మేస్త్రి అన్నారు. మేస్త్రి అంటే 70mm థియేటర్కి తాపి మేస్త్రి అన్నాడు. అంటే రామారావు తలుచుకుంటే అప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది. యంగర్ జనరేషన్, చిన్న అతను మన ఎవరైతే ఫోటోగ్రాఫర్ ఉన్నారో ఆ వయసులో వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయిపోయారు, మినిస్టర్ అయిపోయారు. వాస్తవం. ఫస్ట్ క్యాబినెట్ అంతానండి. అవును, వాస్తవం. చాలా చిన్న వయసు, 30 లోపల వాళ్ళు, 60-70 మంది ఎమ్మెల్యేలండి. అయితే ఇస్తాను అన్నారు. పెంటాయిని గౌరవింపారండి. పెంటాయి అప్పటికే వయసు పెద్దది. అతనే మాట్లాడితే ఇలా ఒంగిని దండాలు పెట్టి మనిషి అండి. అయితే మీ ఓడిని తీసుకురా, మీ ఓడి డాక్టర్ అయ్యాడు అన్నావు కదా అని రాజ్కుమార్ని పిలుచుకొచ్చి రాజ్కుమార్ కంటెస్ట్ చేశారు, మినిస్టర్ అయిపోయాడు. తర్వాత ఎంపీ అయిపోయాడు 2 సార్లు 3 సార్లు. రాజ్యసభకు కూడా వెళ్ళారు. రాజ్యసభకు వెళ్ళిపోయాడండి. అదే నేనేది రాజ్యసభ మెంబర్ కూడా అయిపోయాడు. ఇలాగా ఆయన తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పైకి వచ్చారండి. అలా ఆ విధంగా రామారావు తోటి ఆ సంబంధం కంటిన్యూ అయిందండి. వాళ్ళ ఫ్యామిలీతో కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మా అమ్మగారి పుస్తకం చనిపోతే అమ్మ మీద పుస్తకం రాశారండి, బాపు గారి బొమ్మలతోటి. 40 మంది ప్రముఖులు ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో పాటుగా వాళ్ళ అమ్మగారి గురించి రాసినటువంటి ఆర్టికల్స్ కొన్ని కలెక్ట్ చేసాం. కొంతమంది 32 మంది దగ్గర నేను స్వయంగా రాయించుకున్నాను. అమ్మకి జయజన అమ్మ అని రాయించుకున్నారు. మా మదర్ మీద అమ్మ పేరు పెట్టి రాసిన పుస్తకాన్ని వాళ్ళ తల్లుల గురించి రాశారు. వాళ్ళ తల్లుల గురించి ఎవరైతే అన్నానో వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లుల గురించి రాశారు. ఇది వార్తలో వచ్చింది కదా, వార్తలు వచ్చింది అంటే రివ్యూ వచ్చింది. రివ్యూ అన్ని పత్రికలు వచ్చింది. అంటే 2014లో రిలీజ్ చేశారు, మా ఊర్లో చేశారు. పురంధరేశ్వరి గారు వచ్చారు, ఆయన కూడా వాళ్ళ అమ్మగారి గురించి రాశారు. చిరంజీవి గారు రాశారు, చాగంటి కోటేశ్వరరావు గారు రాశారు, పెద్దలందరూ గద్దరు రాశారు. అందరి చేత రాయించారు. నాకు గుర్తుంది, వార్తలో ప్రచురితమైంది ఇది శీర్షికగా అమ్మకి జేజే. అదే రండి, అది వేరా? అమ్మకి జేజే మన పుస్తకం వచ్చిన తర్వాత వచ్చింది సార్. అది ఆ విధంగా అమ్మ పుస్తకానికి వచ్చారండి. అదే మన రామచంద్రమూర్తి గారు వచ్చారు, మాడపు శ్రీధర్ గారు వచ్చారు. నా క్లాస్మేట్ నా కాలేజీలో రామలింగేశ్వరరావు గారు ఇటీవలే కాలం చేశారు, సడన్గా జర్మనీలో పోయారండి, హార్ట్ అటాక్ వచ్చి. వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జి అండి రామలింగేశ్వరరావు గారు. తర్వాత రామచంద్రమూర్తి గారు అందరూ కూడా వచ్చారండి. మనం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అప్పటికి రాజప్ప గారు, నా జూనియర్ కాలేజీలో, ఆయన కూడా నేను తీసుకెళ్ళి జాయిన్ చేశాను, రామారావు గారు పరిచయం చేశాను. ఎంత విచిత్రం అంటే ఈవేళ రేపు ఎవరు చెప్పరండి. రాజప్ప గారు మీటింగ్లో నేను ఇక్కడ వేళ మాట్లాడుతున్నాను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి సీతారామరాజు గారి కారణం నన్ను తీసుకెళ్ళి రామారావు గారు పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో కొనసాగుతున్నాను కాబట్టి ఈ స్థితికి వచ్చాను అని చెప్పారండి. అలాగా ఆయన మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే పదవి ఇస్తానన్న వద్దన్నారు. సీతారామరాజు గారు 12 ఎన్నికల్ని మీరు చూశారు, ఆ 12 ఎన్నికల్ని మీరు విశ్లేషించారు. మీ విశ్లేషణలు వృధా పోలేదు. ఆ ప్రతి సందర్భంలో ఆ ఎన్నికల ఫలితాలు మీరు ఏ విధంగా అయితే మీరు ఆ ఫలితాలు ఎలా వస్తాయని మీరు విశ్లేషించారు, అదే విధంగా ఆ ఫలితాలు వచ్చాయి. 2024 ఎన్నికలు ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు అధికారంలోకి రాకపోతున్నారు, ఎవరు ఏ విధమైనటువంటి స్థానాల్ని పొందబోతున్నారు, మీదైన శైలిలో మీరు విశ్లేషిస్తారని ఆశిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా గట్టిగా పరిస్థితిలో ఉందండి. చాలా బాధాకరమైనటువంటి స్థితి ఇది. ఎందుకంటే మనం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇది. రాష్ట్రం ఇంచుమించుగా కొలాప్స్ అయిపోయిందండి. వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. వ్యవస్థల మధ్య అన్నదమ్ములుగా ఉన్నటువంటి సమాజాల మధ్యన చిచ్చు పెట్టేసేయటం జరిగింది. అలాగే మతాల మధ్య చిచ్చు పెట్టారు. అక్కడ ఏ రాజధాని రాష్ట్రంగా ప్రపంచంలో ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. వేళ ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో ప్రతిపక్ష నాయకుడిగా, నేను రాజధాని సపోర్ట్ చేస్తున్నానని హౌస్లో రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో అటువంటి శాసనసభలో వేదికగా మాట్లాడినటువంటి వ్యక్తి మాట మార్చుకుని నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని, అప్పుడు ఆనాడు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మా ముఖ్యమంత్రి అయితే ఇల్లు కట్టాడు, మీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టలేదని విమర్శించినటువంటి వ్యక్తులు చూడండి గృహప్రవేశం చేస్తున్నాడు వేళ అని ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారండి. ఇప్పుడు అది భీమునిపట్నం నుంచి పనిచేస్తున్నారు వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి గంటా శ్రీనివాసరావు గారు కానీ అవంతి శ్రీనివాసరావు గారు, ఇటువంటి వ్యక్తులంతా కూడా మళ్ళీ ఆ పార్టీలో జరిగి అవతారాలను మార్చుకుంటూ వెళ్ళి దశావతారాలు మార్చిన వాళ్ళు ఉన్నారండి. అందులోని రకరకాల పైట వేషగాళ్ళలాగా ఏ పార్టీ పడితే ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. అలాగా ఆ విధంగా వచ్చినటువంటి పార్టీలంతా నువ్వు చేసేది ప్రతిదీ రైటే అని చెప్పడం వల్ల అక్కడ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయిందండి. ఈ టైంలో మనం అక్కడ యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ఎన్నో పరిశ్రమలు రావాలి. అటువంటి రావాల్సినటువంటి రాష్ట్రానికి అన్నీ దూరం అయిపోయినాయి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిదీ ఫర్ సేల్,
మనకు మనం బయటకు బజార్కి వెళ్తే ఫర్ సేల్ అని పెడతారండి. ఒక షర్ట్ కొంటే 2 షర్ట్లు ఉచితం, అలాగే ప్యాంటు కొంటే 2 ప్యాంట్లు ఉచితం. అలాగే ఇప్పుడు అక్కడ మన పోర్ట్లన్నీ అమ్మేయటం జరిగింది, ఇంచుమించుగా కాంట్రాక్ట్లు ఇచ్చేయటం జరిగింది. అదేవిధంగా మనకి ఏదంటే గంగవరం పోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ అండి. అది విశాఖపట్నానికి పోటీగా పెట్టినటువంటి వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోర్టు కన్స్ట్రక్ట్ చేస్తారో విజువల్ టాప్ డిఎస్ఎన్ రాజు గారు మొన్న కూడా చెప్పానండి. అది ఆయన పాప నన్ను తీసుకెళ్ళి చూపించాడు. చాలా గొప్ప పోర్ట్ అది, అదంతా కష్టపడి నిర్మించినటువంటిది. తీరా వచ్చేసరికి అదానికి బదలాయించేశాడు ప్రభుత్వ షేర్లు అమ్మేయటం వల్ల. అక్కడ ఉన్నటువంటి అది ఐటీ కారిడార్ చూసినా చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అదే ఋషికొండ ఏరియాలో అటువంటిదంతా సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయిందండి. అదే బ్లాక్మెయిల్ చేస్తే తండ్రి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. రోసే గారు ఒప్పుకోలేదు. రోసే గారు నాతో చెప్పారండి, ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు నేను మెడ్రాస్ వెళ్తూ ఉండేవాడు. అక్కడ మా అబ్బాయి వర్క్ చేసేవాడు. అప్పుడు ఆయన ఇంటికాడ ఇద్దరు కలిసి ఫోన్ చేసేవాడు. ఆయన రోసే గారు చెప్పాడు, వీడు నేను బతికుండగానే అక్కడ పదవి కోసం ఆడ బాబు ఉన్నప్పటి నుంచి ప్రయత్నం చేశాడు, పదవి ఏదో క్యాబినెట్ ఇప్పించాలని. అందుకే వాళ్ళ నాన్న మా ఎంపీగా పంపేశాడు. చాలా ఆయన కష్టాలని నాతో చెప్పుకునేవాడు సీతారామరాజు. ఈజ్ నాట్ ఎ ఫెయిర్ మ్యాన్, ఈ నాట్ ఎ కరెక్ట్ పర్సన్. వాడు అసలు చదువుకోలేదు ఎప్పుడు కూడా అని ఇలా పెద్దవాడు. కేవీపీ రామచంద్ర ఫ్యామిలీ, సూర్యుడు అని ఒక అతను ఉండేవాడు, మంచి నమ్మకస్తుడు. రాజశేఖర రెడ్డి గారు సూర్యుడు లేనిదే ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఎంచేతన ఆ రోజున ఆయన దింపేశారండి. లేకపోతే సూర్యుడు కూడా వాళ్ళతో పాటు ఆ హెలికాప్టర్ దాంట్లో చనిపోవాల్సిన వ్యక్తి. ఆయన విడిచిపెట్టి మొట్టమొదటి అదే పని అండి చెప్పాడు సూర్యుడు నాతో. ఇలాగ అందరినీ దూరం చేసుకుని వివేకానంద రెడ్డి ఎంతో పాప ఆయన అండదండలుగా ఉండి రాజశేఖర రెడ్డి గెలుపుకి కారణం ప్రధాన వ్యక్తులు ఆయన. అలా ఇంట్లోనే చనిపోవటం వీటిలన్నింటికి కాదు. ముందు ఎలక్షన్ అప్పుడు ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్ అవుతుందండి. చంద్రబాబు నాయుడు మీద కట్టేశాడు, ఆదినారాయణ రెడ్డి మీద. అప్పుడు ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి పవర్ఫుల్ పర్సనాలిటీ ఆ ఏరియాలో. అలాగే రవీంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా, శివారెడ్డి, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ తెలుగుదేశంలో ఉన్నారు. అది తెలుగుదేశం మీద గెంటేసి గెలవచ్చు అన్నట్టు ఉంది. ఇలా వేళ వాడింట్లో వాడే మా ఇంట్లో వాడే చంపేశాడని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వాళ్ళ ఫాదర్, వీళ్ళందరినీ బెయిల్ మీద ఉన్నారు. వేళ నీ ఇంట్లోనే క్రిమినల్స్ పెట్టుకుని ఒక ముఖ్యమంత్రిగా ఉండి వేట వరకు పట్టుకోలేకుండా అవినాష్ రెడ్డి అన్నటువంటి వాడికి మళ్ళీ సీట్ ఇచ్చి ఆ సునీత శరుల్ని వాళ్ళు ఈదెక్కిలా చేసి భాగ్య ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి గారి భార్యని ఇలాగ అందరినీ నీ ఇంట్లో వాళ్ళే నిన్ను క్రిమినల్ అని చేరుస్తున్నారు. నువ్వు కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది ఒక ముఖ్యమంత్రిగా. వేట వరకు నీకు ఆక్సిజన్ ఇచ్చి బతికించినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్లు అక్కడి నుంచి వచ్చినాయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంత ఎవరైతే ఉన్నారో తైనాతీలు వాళ్ళందరికీ డబ్బు ఇచ్చి ప్యాకేజెస్ ఇచ్చి వాళ్ళు పెంచి పోషించేటటువంటి వాడు రాజ్యసభ మెంబరు, ఇలాగ అందరూ అమ్ముడైపోయినటువంటి వ్యక్తులను గ్రిప్పులో పెట్టుకుని ఈ వేట వరకు డ్రామా ఆడటం జరుగుతుంది. అయితే తన అవసరం కోసం అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు బిల్లులు పాస్ చేయడం కోసం మద్దతు ఇచ్చామని వేళ చెబుతున్నారు. నేనైతే నమ్మట్లేదండి. అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకోండి, మద్దతు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏమండి అది అంటే డబల్ టాంగ్ అంటే 2-4 ధోరణి ఉన్నటువంటి వ్యక్తులు. అంచేత ఈవేళ చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ యువత మంచి మార్గం ఎంచుకుంటే మళ్ళీ ఆ రాష్ట్రం బాగుపడుతుందండి. ఇంకా లేకపోతే ఆ రాష్ట్రాన్ని మనం ఎవరు చూడలేదు. దీని విషయంలో మాత్రం గట్టిగా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో నాకు పవన్ కళ్యాణ్ బాగా నచ్చారండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంతకుముందు ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ బ్రదరు నాగబాబు గారు. అంటే ఇప్పుడు ఎలక్షన్లో కొత్తది రేపు 12వ తారీఖు రాత్రి ఇప్పటికే డబ్బు మొదలైపోయిందండి. ఎంపీలు దాన్ని ఇన్ఛార్జిగా ఉన్నారు. నాకు కూడా మా ఊరి నుంచి 2000 ఇస్తున్నారు, 1500 ఇస్తున్నారు. నేను మొన్నటి నుంచి మొదలు పెట్టారని తెలిసింది. మా సిస్టర్ ఆడ ఫోన్ చేశారు. అంచేతను డబ్బు ఇవ్వటం మొదలుపెట్టారు. అన్ని పార్టీలు డబ్బులు ఇస్తున్నాయండి ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు చందాలు తీసుకోవటం తప్ప ఎవరికి చందా ఇవ్వరండి. అంచేతను ఏంటంటే ఆడ దగ్గర డబ్బు లేదు. అటువంటి పార్టీని ఆదరించే ప్రజలు కూడా లేరు ఇవాళ. అంచేతనే మీరు వేడ జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్నికలన్నీ కూడా అది దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యం అని శ్రీశ్రీ గారు చెప్పింది. అది వేడ వాస్తవం అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అక్కడ. అంచేతన ఏంటంటే మన రాజధానిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ తల్లులు గోడు ఏదైతే ఉందో అమరావతిలో వాళ్ళందరూ మంచో చెడో ఏదో జరిగింది, నిర్ణయం జరిగింది, దాన్ని సమర్థించాల్సింది. ఇది కావాలని చేసిన ప్రయత్నం తప్ప రాజధాని ఆయనకి ఇష్టం లేక కాదండి. ఎందుకంటే ఇక్కడ భూములు లేవు. ఇక్కడి నుంచి నెల్లూరు దాకా భూములు లేవండి. ఇటు నూజివీడి దాకా భూములు లేవు, అడిగి తప్ప. ఇటు ఎక్కడికి భూములు లేవు. ఇటు మళ్ళీ నంద్యాల ఏదైతే ఉందో మనకి హైవేలో ఉన్నటువంటి గ్రామాల వరకు కూడా ఎక్కడా కూడా భూములు లేకుండా పోయినాయి. అంచేత విశాఖపట్నం అయితే కొండలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారికి కావాల్సిన కొండలు అడవులన్నీ చూపించాడు ఆయన.
రాజధానికి కావాల్సిన ల్యాండ్ ఎక్కడ ఉందో అంచేతను ఇటువంటి గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు తప్ప ఆయన పొలిటీషియన్గా లేడు. ఇది విమర్శ, ఇది బయట నుంచి వ్యక్తులు చేస్తున్నటువంటి విమర్శలు ఇంకా దారుణంగా ఉన్నాయండి. ఇప్పుడు నాగబాబు గారు చెప్పింది ఏంటంటే 12వ తారీఖు డబ్బు ఇవ్వటం 2000 ఇవ్వటం, ముందే వాళ్ళ శరాలు రెడీగా ఎక్కడ పనిచేసిన స్నేహితులంతా డ్యూటీలు వేశారటండి. జర్నలిస్టులు కూడా డ్యూటీలు వేశారు. పెద్ద పెద్ద జర్నలిస్టులు అంతా కూడా అక్కడ వేళ కనుమరుగైపోయి అక్కడ ఈ యాక్టివిటీలో ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఏంటంటే ముఖాన్ని మాస్క్ వేసుకు తిరుగుతున్నారు. ఏంటంటే జర్నలిస్ట్గా కాకుండా ఒక హెల్ప్ చేయడానికి ఒక వ్యక్తికి హెల్ప్ చేయడం కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థ, చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థలో ఒక పాత్రగా ఉన్నారు వాళ్ళు. ఈ చుక్క పెడుతున్నారు అని నాగబాబు గారు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారండి. జస్ట్ నౌ నేను మీ ఆఫీస్కి వచ్చి ముందే చూశాను. ఆ సుక్క కనుక వేసేస్తే వాడు బూత్కి వెళ్ళినా సరే డబ్బులు పుచ్చుకుంటాడు, సుక్క పెడతారు. నువ్వు ఓటు వేసేసావు, నువ్వు వెళ్ళిపోమని పంపేస్తావు. అంచేతను ఓటు పడుతుంది అనుకున్న వాళ్ళందరితో ఎవరైతే ఉన్నారో కమిట్మెంట్ తోటి వీళ్ళకి ముందు నుంచి ఆ పార్టీలుగా ఉన్నారో, ఆ అనుచరులుగా ఉన్నారో వాళ్ళందరికీ, కొన్ని వర్గాలు, కొన్ని కమ్యూనిటీస్కి ఆ విధమైన ప్రయత్నం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి నాగబాబు గారు హెచ్చరించారు. ఇన్ని రకాల కుట్రలతో అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు ఉంటారండి? మీ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, 32 కేసులు ఉన్నాయి, 11 కేసులు రుజువు కాలేదు. సిబిఐ ఇప్పుడు కౌంటర్ వేసింది నీకు వీసా ఇవ్వద్దని. ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి వేళ రేపో జైలుకి వెళ్ళాల్సి ఉన్నటువంటి వ్యక్తి చట్టాన్ని అతికించి వెళ్ళేటువంటి వాడు ఎవడో లేడండి. బెయిల్ మీద ఉండగానే చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది అన్నారు. ఆ బెయిల్ అలా ఉంటుందండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలా ఉంది. ఎంతేతంటే బెయిల్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బెయిల్ ఇస్తే వానికి వయసు ఇప్పటికే 10, 20, 30, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన అక్కడే సార్ బెయిల్లో సరిపోతున్నారు. అంచేత జైలు ఖాళీ లేవు, బెయిల్ ఏమో రద్దు అవ్వండి. ఇటువంటి సిబిఐ మళ్ళీ ఇప్పుడు చేసింది, అది ఏమవుతుందో చూడాలి. రేపు 9వ తారీఖు, 10 11 ఇస్తా అన్నారు ఆయన వెళ్ళి ముందే. ఆయన మళ్ళీ టూరు జెరూసలేం పెట్టుకున్నారు, మొక్కుకున్నారు అక్కడ ప్రభువుకి. ఒక పక్కన పాలస్తీనా యుద్ధం జరుగుతుందండి, రోజు 1000 మంది చచ్చిపోతున్నారు. దానికోసమే, జెరూసలేం కోసమే, బెత్లెహేం కోసమే, ఎక్కడైతే క్రీస్తు పుట్టాడు అక్కడ. ఓ పక్కన యుద్ధం జరుగుతుంది, అక్కడ మొక్కుకోవాల్సిన పని ఉందండి. ఇప్పుడు పిల్లలతో వెళ్ళాల్సిన పని ఏమైనా ఉందా? అంచేత ఇలాంటివన్నీ సంశయాదమైనటువంటి సందిగ్ధమైనటువంటి వ్యవస్థలో మనం వేళ ఉన్నామండి. ఇవన్నీ బయట ప్రశ్నలు, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి, తప్పనిసరిగా చెప్పి తీరాలి, వాళ్ళ బాధ్యత అది. అవునండి. ఒకప్పుడు గొప్పగా ఉన్న రాష్ట్రం వేళ మనకి, నేను ఇందాక చూసారా, వందలాది వేలాది సంవత్సరాలుగా ఆంధ్రులకు రాజధాని లేకుండా పోయింది. కృష్ణదేవరాయ టైంలోనే ఒక పెద్ద రాజధాని మనకి ఏర్పడింది. ఆ విధంగా ఎవరైతే నన్నయ్య అక్కడ ఈ రాజధాని రాజమండ్రి రాజధానిగా ఉంది ఆ రోజుల్లో. రాజరాజ నరేంద్ర ఆయన అక్కడ రాయించాడు, భారతాన్ని రాయించాడు. తర్వాత కంటిన్యూ చేశారుకోండి తిక్కన నన్నయ్య, తర్వాత వాళ్ళు కంటిన్యూ చేశారుకోండి. ఆ విధంగా మనకి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని, దుస్థితిలో ఉన్నటువంటి దుస్థితిని ఇవాళ ఎన్నికలకు మనం వెళ్తున్నారు. వాళ్ళు ఇప్పటికైనా మేల్కొంటేనే మీకు భవిష్యత్తు ఉంటుందని వివేకానంద చెప్పింది. ఆ స్లోగన్ చెరైవేతి వివేకానంద చెప్పి మేలుకో అని అంచేత ఇప్పటికైనా మేల్కొంటారు. లేకపోతే నిద్రావస్థలో ఉన్నటువంటి సమాజాన్ని లేపినటువంటి వ్యక్తికి మావోగా భావిస్తారు. డెడ్ స్టార్ ఓవర్ చైనా అని ఎడ్గార్సన్ ఒక బుక్ రాశాడండి. ఆయన దాంట్లో అంటాడు, నిద్రావస్థలో ఉన్నటువంటి చైనా నిద్రపోతుంది. నల్లమందు, అంతకుముందు బిజినెస్ అంతా ఇతర దేశాలన్నీ నల్లమందులో జనాన్ని పెట్టేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మత్తులో రోజు తాగుడి కింద ఏది బ్రాండ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఈయన కంపెనీ నుంచి వస్తాయి, ఈయన ఫ్రెండ్స్ కంపెనీలు వస్తాయి, ఈయన తెలిసిన వాళ్ళ కంపెనీ నుంచి వస్తున్నాయి. అంచేత ఏంటంటే ఆ మత్తులోనే ఉందాం అనుకుంటే చైనాలాగా ఆ వ్యవస్థ ధ్వంసం అయిపోతుంది. కానీ చైనా మేల్కొన్న తర్వాత ఎడ్గార్సన్ రాసింది అదేనండి. మేల్కొన్న చైనా ఇవాళ గొప్ప చైనా అయింది. నిద్రమత్తులో ఉన్న చైనాని లేపినటువంటి వ్యక్తి మావోగా ఆయన వర్ణించాడు. అంచేతను ఇప్పుడు నిద్రమత్తులో ఒకరు ఉన్నటువంటి ఆ వ్యవస్థ అలాగే నిద్ర వ్యవస్థలోకి వెళ్ళిపోతామంటే దేవుడు కూడా దాన్ని రక్షించలేడు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సీనియర్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్ శ్రీ నడింపల్లి సీతారామరాజు గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం తాలూకు విశేషాలు, కబుర్లు, జ్ఞాపకాలు, ఆ కలబోత మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుంది, అలరిస్తుంది అని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. నమస్కారం శ్రీకాంత్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.